ఉత్పత్తి, వ్యయం, కొరత, నాణ్యత అంశాల ఆధారంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణలో భాగంగా వినియోగదారులు సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. సోలార్ విద్యుత్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో సబ్సిడీతో కూడిన రుణాలు అందించేలా కార్యాచరణకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో సోలార్ విద్యుత్ ప్రాధాన్యత, ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, అంతిమంగా వినియోగదారుడికి కలిగే సౌలభ్యం అంశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లాలో సోలార్ విద్యుత్తును సుమారు 5,000 మందికి పైగా అమర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య గారి పేరు మీద పెద్ద ఎత్తున వినియోగదారులకు సబ్సిడీ అందిస్తూ టాప్ సోలార్ సిస్టమ్ అమర్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దేశం మొత్తం మీద 1 కోటి మందికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అందులో ప్రకాశం జిల్లాలో 5,000 మందికి పైగా ఇప్పటి వరకు సోలార్ టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ప్రభుత్వంపై విద్యుత్ భారం పడకుండా వారికి ఉచితంగా సోలార్ సిస్టమ్ను అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో ప్రారంభించబోతున్నారు. సోలార్ వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తు తరాలకు విద్యుత్తును అందించేందుకు కూడా ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సూర్య గారి పేరుతో సోలార్ సిస్టమ్ను తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదా చేసుకునేందుకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకొని వారు వినియోగించుకోగా మిగిలింది ₹2.09 చొప్పున ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం ఈ పథకం ప్రభుత్వం కల్పించిందని విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కింద సూర్యగర్ పథకం కింద మనం సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా మనం బిల్లు తగ్గించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి మనం తెలియజేస్తూ వచ్చాం. అందరూ చాలామంది ఇప్పటికీ జిల్లాలో సుమారు 5,000 మంది జిల్లాలో పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కన్జంప్షన్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా సోలార్ వైపు మొగ్గు చూపాలని, ఇది సోలార్ అనేది నిరంతరం మనకి వాడుకోవటానికి పనికొచ్చేది కాబట్టి అందరూ కూడా పెట్టుకోవాలని మళ్ళా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. ఎల్పిజి సరఫరా కూడా తగ్గి ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. ఇంతకు ముందులాగా మనం గ్యాస్ ఫ్రీగా బుక్ చేసుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఈ సోలార్ని వినియోగించుకోవటం ఎంతైనా శ్రేష్టమైంది. ఈ సోలార్ వల్ల మనకి ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ తగ్గుతుంది కాబట్టి, గ్యాస్ మీద రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి అందరూ సోలార్ స్టవ్లు అట్లాగే మన ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడి విద్యుత్ వినియోగం పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగటం వల్ల విద్యుత్ సరఫరాలో కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మీకు సోలార్ ఉంటే నిశ్చింతగా మీరు ఇబ్బంది లేకుండా డే టైం అంతా కూడా సోలార్ ద్వారా మనం పవర్ వాడుకోవచ్చు. అలాగే మీరు ఇన్వర్టరు బేస్ బ్యాటరీ కూడా పెట్టుకుంటే బ్యాటరీస్ అన్నీ కూడా డే టైం ఛార్జ్ అవుతాయి. తర్వాత నైట్ పూట మనం ఆ విద్యుత్తుని వాడుకోవచ్చు. అంటే సోలార్ ద్వారా డే టైం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకొని రాత్రిపూట దాన్ని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే అది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన కిలోవాట్కి 70,000 ఖర్చు అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒక 30,000 పెరుగుతుంది బ్యాటరీ కోసం. అలాగే 2 కిలోవాట్లు అయితే 1,20,000 ఖర్చు అవుద్ది. అప్పుడు బ్యాటరీస్ పెట్టుకోవాలంటే మనం మళ్ళీ ఒక 40,000 ఎక్స్ట్రా అవుతుంది. అలాగే 3 కిలోవాట్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఇప్పుడు 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. బ్యాటరీస్ అవి ఇన్వర్టర్ పెట్టుకుంటే మళ్ళీ ఒక 50,000 ఖర్చు పెరిగే ఇది ఉంది. సోలార్ పెద్ద ఎత్తున మేము ఎంత వాడుకున్నప్పటికీ కూడా మీకు కొరత అనేది ఉండదు కాబట్టి, అది ఎండ ద్వారా లైటింగ్ ద్వారా వచ్చేది కాబట్టి మీరు దాన్ని పుష్కలంగా వాడుకుంటే మీకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. మీ ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నప్పుడు పైకప్పు కూడా చల్లగా ఉంటుంది. వాడకానికి మించి మీరు విద్యుత్ ఉత్పత్తి చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి గ్రిడ్కి వస్తుంది. అది దానికోసంగా మేము ఎంత విద్యుత్ గ్రిడ్కి తీసుకున్నామో దాన్ని లెక్కగట్టి ప్రతి నెల కూడా మీకు ₹2.09 లెక్కన తిరిగి మీకు చెల్లించటం జరిగింది. విద్యుత్ బిల్లు తగ్గించుకోవటం దగ్గర నుంచి పర్యావరణాన్ని కాపాడటం దగ్గర నుంచి ప్రతి ఒక్క బెనిఫిట్ని కూడా మీకు మిగులు విద్యుత్ ఉంటే మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు. మీరే ఉత్పత్తిదారుడు, మీ ఇంటిపైనే సోలార్ పెట్టుకొని మీకు
కావాల్సినంత విద్యుత్తును వాడుకొని మిగతా విద్యుత్తుని ఈ డిపార్ట్మెంట్కి అమ్ముకునే దానికి కూడా అవకాశం ఉందని. ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వటం అనేది ఏ స్కీమ్లో లేదు. ఒక్క వినియోగదారుడి మీద 78,000 ఖర్చు పెట్టడం అంటే చాలా చాలా ఎక్కువ అమౌంట్. అది ఆ సౌకర్యం మొట్టమొదట 1 కోటి మందికి, భారతదేశం మొత్తం మీద మొట్టమొదట 1 కోటి మందికి మాత్రమే ఆ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఆ 1 కోటి మందిలో మీరు ఒకరు కావాలని త్వరితగతిన మీరు నిర్ణయం తీసుకొని సోలార్ని మీ ఇంటి మీద పెట్టుకొని మీరు ఈ రాయితీని పొందుతూ అలాగే పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సూర్యరశ్మిని వాడుకుంటూ సోలార్ విద్యుత్తును వాడుకోవాలని కోరుకుంటూ, ప్యానల్స్ ఎఫిషియన్సీని బట్టి 150 యూనిట్లు కూడా ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు అదే విద్యుత్తుకి మీకు 600 నుంచి 700 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. అదే 2 కిలోవాట్లు అయితే 1000 రూపాయలు 1100 వచ్చే బిల్లు ఇప్పుడు మీకు 150 రూపాయలు తోటి వస్తుంది. 150 రూపాయలతో మీరు ఆ కరెంటు వాడుకోవచ్చు. సోలార్ సిస్టమ్ను అమర్చుకునేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వడంతో సోలార్ ఏజెన్సీలు రంగంలోకి వచ్చాయి. ఇంటింటికి తిరిగి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు సోలార్ సిస్టమ్ అమర్చుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా బాగా తగ్గింది. గృహాలలో విద్యుత్ స్టవ్లను వినియోగించుకుంటున్నారు. అదే సోలార్ వినియోగించుకుంటే సోలార్ విద్యుత్ స్టవ్లు పెట్టుకొని విద్యుత్తును పొదుపు చేసుకునే అవకాశం ఉంది. సోలార్ సిస్టమ్ను ప్రజలు అమర్చుకోవాలంటే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు గల ఏజెన్సీలను గుర్తించి వారి వద్ద కొనుగోలు చేసుకుంటే సుమారు 30 సంవత్సరాల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సోలార్కు అవకాశం ఉంటుంది. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని బాధపడే కంటే సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవని క్రిస్టల్ పవర్ సెంటర్ ప్రతినిధి తాళ్ళూరు వెంకటేష్ తెలిపారు. మనకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. దీనికి కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లకి 60,000, 3 కిలోవాట్కి అప్ టు 10 కిలోవాట్ దాకా ఎంత పెట్టుకున్నా కానీ 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే వినియోగదారులకి అందుబాటు ధరలోకి సోలార్ అనేది రావటం జరిగింది. రానున్న రోజుల్లో కరెంటు బిల్లులు పెరుగుతున్న సమయంలో సోలార్ ద్వారా మన విద్యుత్తుని మనమే తయారు చేసుకొని విద్యుత్ బిల్లులను ఆదా చేసుకొని ఎవరికి వాళ్ళు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారు. కొంత విద్యుత్ భారం నుంచి ప్రజలు అవగాహన పొంది కరెంటు బిల్లులు బాగా విరివిగా తగ్గించుకుంటున్నారు. ఇంకా వారే కాకుండా వారి పక్క వారికి చెప్పటం, దీని ద్వారా మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది బొగ్గు వాటరు దీని నుండి మనం సేవ్ అవ్వడానికి కొంత ఉపయోగపడటం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పిఎం సూర్య గారి పథకం ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అండ్ మంచి కస్టమర్లకు మరియు వెండర్లకు అందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. ఈ పవర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. గ్యాస్ వినియోగదారులు కూడా సోలార్ గ్యాస్లు ఉన్నాయి. తగు ప్రాపర్ వెండర్ని సంప్రదించి గ్యాస్ పొయ్యిల్ని కూడా మీరు సోలార్ గ్యాస్ పొయ్యిల్ని కూడా మీరు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే సోలార్ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది ఎలా వాడవచ్చు, ఏంటి, ఎన్ని యూనిట్లు జనరేట్ చేస్తుంది, మొత్తం కూడా దీనివల్ల ఏంటి అంటే పర్యావరణానికి హానికరమా లేకపోతే మనకి ఇంకా మంచి జరుగుతుందా అనే రేడియేషన్ తగ్గిస్తుందా లేదా ఇలాంటి డౌట్లు ఎన్నో అడిగి దాని అవగాహన పొంది ఈ అవగాహన ద్వారా ప్రజల్లో సోలార్ పెట్టుకోవడానికి ప్రోత్సాహంగా ఉంది. మీరు ఎవరైతే వెండర్ దగ్గర పెట్టించుకుంటున్నారో సో వారు ముఖ్యంగా అనుభవజ్ఞులై ఉండాలి. మినిమం ఒక 5 years అయినా ఈ రంగంలో రాణించి ఉంటే మీకు మంచి జరుగుతుందని కస్టమర్లు అది చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే నాణ్యమైన బ్రాండ్లు కూడా ఇంపార్టెంటే. మనం తీసుకునే బ్రాండు, దాని వారంటీ అన్నీ కూడా మీరు అవగాహన పొంది దాని ద్వారా మీరు సోలార్ పెట్టుకున్నట్టయితే మీరు 30 సంవత్సరాలు ఈ సోలార్ని ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాకాలం అంటే సంవత్సరం మొత్తంలో కూడా మనం 365 రోజులు ఉంటే కూడా 330 రోజులు మనం కన్సిడర్ చేసుకుంటాము. కానీ వర్షాకాలంలో కూడా
కంటిన్యూస్గా వర్షం పడదు కాబట్టి మనం దాన్ని ఇది చేసుకుంటూ ఉండాలి. ఈ పర్టికులర్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ అనేది సోలార్ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. కరెంట్ లేనప్పుడు మాత్రం సపరేట్ ఇన్వర్టర్గా పెట్టుకోవాల్సి వస్తుంది. మిగిలిన కరెంట్ని గవర్నమెంట్ ₹2.09 లెక్కన యూనిట్ని గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. దీన్ని ఎవ్రీ 6 months కానీ 3 months కానీ సెటిల్ చేసి మీ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ముందే సోలార్ వాళ్ళే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు మిగిలిన కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అమ్ముకొని మీ అమౌంట్ మీ అకౌంట్కి చేసుకోవచ్చు.